హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫార్మింగ్ లైఫ్ తెలుగు. సో ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పిల్లలు రెండు మేక పిల్లలండి. సో ఇవి మేక పిల్లలు అనేవి చనిపోయినాయి. సో దీనికి కారణం వచ్చేసి థయామిన్ అనేటువంటి విటమిన్ లోపం వల్ల ఇవి చనిపోయినాయి. సో మనకి ఎట్లాగో గేదె పాలు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో మనం రీసెంట్గా అయితే మార్కెట్ నుండి ఒక 5-6 మేక పిల్లలను అయితే తేవడం జరిగింది. సో అందులో నుంచి 2 చనిపోయినాయి. సో ఇవి మనకి విటమిన్ B1 అనేటువంటి అంటే థయామిన్ అనేటువంటి విటమిన్ లోపం వల్ల ఇవి చనిపోవడం జరిగింది. సో ఈ థయామిన్ అనేటువంటి విటమిన్ లోపం యొక్క లక్షణాలు గనక మనం చూసినట్లయితే కాళ్ళు అనేవి చచ్చుబడిపోతాయి. సో ఇంకా లేవడానికైతే వీలు కావు. ఇంకా అవి లేవడానికి ప్రయత్నిస్తూ కింద పడిపోతూ ఉంటాయి. సో అలాగే పాలు కూడా ఎక్కువగా తాగవు. సో ఇంకొక సిమ్టమ్ చూసినట్లయితే మనకి మోషన్స్ కూడా అవడం జరుగుతుంది. సో ఈ వ్యాధి మనకి నెల రోజుల వయసులోపు పిల్లలకు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఎక్కువగా మనం గమనించినట్లయితే గొర్రె పిల్లల కంటే మేక పిల్లల్లోనే ఎక్కువగా రావడానికైతే అవకాశం ఉంటుంది. సో మనం ఇందాక చెప్పుకున్నటువంటి లక్షణాలు గనక ఈ మేక పిల్లలలో కనిపించినట్లయితే అంటే కాళ్ళు చచ్చిపోయినట్లుగా నడవలేని స్థితిలో కనుక కనిపించినట్లయితే మనం వెంటనే B1 థయామిన్ అనేటువంటి ఇంజెక్షన్ అయితే వెంటనే వేసినట్లయితే మనకి ఈ వ్యాధి నుండి అయితే మనము మేక పిల్లలను అయితే రక్షించుకోవచ్చు. సో మనకు లేట్ అవ్వడం వల్ల ఇంజెక్షన్ అనేది సో పిల్లలు అనేవి చనిపోవడం జరిగింది. సో ఇంకా రైతులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని సో ఈ థయామిన్ లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫార్మింగ్ లైఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.